నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 2వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:49 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈ రోజు తిథి సప్తమి మధ్యాహ్నం 12:10 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రము 11:04 వరకు. తదుపరి హస్తా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 8:28 నుండి రాత్రి 10:15 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. యమగండ కాలము ఉదయం 7:27 నుంచి 9:04 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:13 నుంచి తెల్లవారిన 5:01 వరకు. ఈరోజు అమృత ఘడియలు లేవు, అభిజిత్ ముహూర్తం కూడా లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై 2, 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితాలుగా ఆ ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూద్దాము. గ్రహస్థితులు చంద్రుడు మకర రాశిలో 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మంగళుడు కర్కాటక రాశిలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు బుధుడు మిథున రాశిలో 3వ ఇంట సంచారం చేస్తున్నారు. శుక్రుడు వృషభంలోను గురుడు వృషభంలోను యమస్థితిలో ఉన్నారు. అయితే శని కుంభంలో వక్రగతిన సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉండబోతోంది అంటే కనుక క్రియేటివ్ అధ్యయనాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అనుకూలంగాను, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్ ఇచ్చే వారికి ప్రత్యేకంగా మీరు ప్రత్యేక స్థాయిలో నిలబడబోతున్నారు. అయితే సీనియర్ల గైడెన్స్ మాత్రము ఇక్కడ తప్పనిసరిగా తీసుకున్నట్టయితేనే మీకు ఈ ప్రశంసలు కానీ అభివృద్ధి కానీ కనబడుతుంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మేనేజ్మెంట్తో చక్కటి సంభాషణలు జరిపినట్టయితే మీకు ఉత్తరోత్తర మంచి ఫలితాలు పొందుతారు. వర్క్ స్లోగా ఉంటుంది, అంటే మీరు చేసే వర్క్ స్లోగా ఉన్నప్పటికీ స్నేహితులతో గాసిప్స్ అంటారు కదా, చెడు మాటలు కొంచెం తగ్గించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక అధికార అనుమతులు మీకు చక్కగా అందుబాటులోకి వస్తాయి. లీగల్ క్లియరెన్సెస్ ఏవైనా మీకు అవసరమైతే వ్యాపారాలలో పురోగతి గమనించవచ్చు. షేర్ మార్కెట్లు, ఫుడ్ బిజినెస్ కు ఈ రోజు చక్కని దినము. ఎవరైనా సరే ప్రయత్నాలు చేసేవాళ్ళు చక్కగా ఈ రోజు ప్రయత్నం చేసుకోవచ్చు. ఆరోగ్యం పట్ల చూసినట్లయితే కనుక నడుముకు సంబంధించి, కాలి నొప్పులకు సంబంధించి కొన్ని నీటి యాక్టివిటీలు కనుక చేసేవాళ్ళు లేదా స్విమ్మింగ్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక సానుకూలంగా ఉండబోతోంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ పెద్దల యొక్క జోక్యంతోనే సామరస్య ధోరణికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. స్నేహితులతో ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ సామాజిక పరిస్థితి చూసినట్టయితే కనుక మీ ప్రతిష్ట పెరిగే అవకాశంగాను, సబ్జెక్టివ్ నైపుణ్యాల ద్వారానే మీరు గుర్తింపు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు: మంగళవారం రోజు రాత్రి చందనంతో హనుమంతుడిని కనుక పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు మీకు ఒక చిన్న మంత్రాన్ని ఇస్తున్నాను. ఓం అంగారకాయ నమః అనే ఈ మంత్రాన్ని కనుక యథాశక్తి ఉదయం చదువుకున్నట్టయితే మీ జాతకంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే గోచార రీత్యా తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అందులోనూ భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. అయితే బుధుడు సూర్యుడు 2వ స్థానంలో సంచారం ఎక్కడ చేస్తున్నారు అంటే ధనస్థానంలో చేస్తున్నారు. శుక్రుడు లగ్నంలోను, గురువు కూడా లగ్నంలోనే ఉంటూ శని భగవానుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మంగళుడు
3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉండబోతున్నాయంటే, మీరు ఏదైనా కొత్త అధ్యాయాన్ని అంటే ఏదైనా కొత్త కోర్సులను కానీ చదివినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ప్రయోజనకరమైన దర్శకము అంటే ఒక మంచి గైడెన్స్ మీకు లభించబోతోంది. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక పని మీద పూర్తి నియంత్రణ పెట్టుకోవాలి, కంట్రోలింగ్ పెట్టుకోవాలి, నియమ నిబంధనలు పాటించుకోవాలి. అయితే పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా పొందే అవకాశంతో పాటుగా మీరు కొత్త బాధ్యతలను కూడా మీరున్న సమయంలో తీసుకునేందుకు అవకాశాలు కనబడుతోంది. అలాంటివి ఏవైనా మీకు వస్తే కనుక నో అని చెప్పకండి, తీసుకునే ప్రయత్నమే చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులు పెంచుకోవడానికి ఇది చాలా మంచి అవకాశము. తక్షణమే పెట్టుబడుల వైపు వెళ్ళండి. డిజిటల్ మార్కెటింగు, ఆన్లైన్ ట్రేడింగు ఎవరైనా చేస్తే కనుక అలాంటి వ్యాపారస్తులు ఉంటే వాళ్ళకి లాభాలు విశేషంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్తగా రావాలన్నా లేదా చేస్తున్న వాళ్ళకి మంచి మంచి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్న అనారోగ్యాలే తప్ప పెద్దగా అనారోగ్య సమస్యలైతే మాత్రం ఈరోజు కనపట్టలేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక దూరపు బంధువుల నుంచి ఒక శుభవార్త మీకు అందబోతోంది. దీంతో పాటు పెద్దలు సంతోషించే విధంగా మీరు కుటుంబంలో మెలగవలసిన పరిస్థితి ఈరోజు. అయితే రాజకీయ సామాజికంగా చూసుకున్నట్టయితే కనుక యూత్ నాయకుడిగా లేదా నాయకురాలిగా మీకు ఒక రకమైన ప్రాతినిధ్యము, ఇంపార్టెన్సు, ప్రాముఖ్యము ఈరోజు మీకు కనబడబోతోంది. అదే మీకు చెప్పదగిన పరిహారాలు ఈరోజు విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడంతో పాటు ఓం శ్రీ మహావిష్ణువే నమః అనే ఈ చిన్ని మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు జపం చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు అష్టమ స్థానంలోను, బుధుడు సూర్యుడు లగ్నంలోకి వచ్చారు, శుక్రుడు 12వ స్థానంలోను, గురుడు కూడా శుక్రుడితో పాటు 12వ స్థానంలోనే సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు 9వ స్థానంలోను, మంగళుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉండబోతోందంటే కనుక మీ యొక్క నిర్లక్ష్య ధోరణి వల్లే మీరు అవకాశాలు కోల్పోతారు. కానీ ప్రయత్నం మాత్రం వదలకండి. నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక అంతర్గత సమస్యలు అంటే మీ ఇంటర్నల్గా మీ స్టాఫ్ మధ్య మీ చేసే ఉద్యోగంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కనబడుతోంది. స్నేహితులతోనూ మీ సహోద్యోగులతోనూ కొంచెం తేడాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా ఈరోజు తీసుకోండి. అయితే అసలైన జాగ్రత్త మౌనము. ఏది ఎవరు అన్నప్పటికీ మీరు నవ్వుతూ పక్కకి వెళ్ళిపోవడమే ఈరోజు చెప్పదగిన విశేషము. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొన్ని ఆర్థిక ఒడిదుడుకులు, మీకు ఆర్థిక ఇబ్బందులు, అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ మీ పార్ట్నర్స్తో మీరు స్ట్రాంగ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. అలా ఉంటేనే మీ పార్ట్నర్షిప్ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. మీరేదో మనసులో పెట్టుకుని వారితో ఇబ్బంది పాలైతే కనుక ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక తలకు సంబంధించి గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు తప్ప మిగతా ఏ సమస్యలు ఈరోజు అయితే కనబట్టలేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే వ్యక్తిత్వంలో మార్పు మీకు చాలా అవసరము. ఒకవేళ మీరు రూడ్ మెంటాలిటీ అయితే సౌమ్యంగా ఉండండి, లేదా యాటిట్యూడ్ మెంటాలిటీ అయితే కొంచెం అడ్జస్ట్మెంట్గా ఉండండి. ఇలాగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఈరోజు మార్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. మరీ ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే రాజకీయ సామాజికంగా చూసుకున్నట్టయితే కనుక మీరు విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో పాటు మీ యొక్క ప్రవర్తన వల్ల, పట్టుదలతో ఉండే ప్రవర్తన వల్ల కొంత సానుకూలంగా ఉండే అవకాశం. ఎటువంటి విమర్శలైనా రాని, నాకు అనవసరం అనుకుని మీరు ముక్కుసూటిగా వెళ్ళిపోతేనే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము బుధ భగవానుడికి అంటే బుధగ్రహానికి ఆకుపచ్చ వస్తువులు కానీ, ఆకుపచ్చ వస్త్రాలను కానీ సమర్పించినట్టయితే విశేషమైన లాభాన్ని పొందుతారు. దీంతో పాటు గణపతి ఆలయంలో ఆకుకూరలు ఏవైనా దానంగా ఇచ్చేయండి. ఇచ్చినట్టయితే కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 7వ స్థానంలో కర్కాటక రాశి నుంచి చలనం ప్రారంభించాడు. సూర్యుడు బుధుడు 12వ రాశిలోను అంటే 12వ స్థానంలోను, శుక్రుడు 11వ స్థానంలోను,
గురువు కూడా 11వ స్థానంలో శుభదృష్టితో ఉన్నాడు. అయితే మంగళుడు లగ్నంలోను, శని భగవానుడు అష్టమంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు కొంత ఏ పని చేసినా ఆలస్యం అవ్వడము, ఏది అప్లై చేసినా ఆలస్యం రావడము, మీరు ఈరోజు ఏ పని మొదలుపెట్టినా ఆలస్యంగానే జరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వదిలివేయకుండా ప్రయత్నించే ప్రయత్నం చేయండి. కొంతమందికి విదేశీ అధ్యయనం మీద అంటే ఫారెన్లో వెళ్ళి చదువుకోవాలి అనే కోరిక ఉంటుంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఈరోజు మొదలు పెట్టండి. నిరాశ పడకండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీకు వర్క్ లోడ్ పెరిగే అవకాశంతో పాటు ప్రజెంటేషను, అధికారిక సంబంధించిన విషయాలలో ఎవరైనా ఏదైనా ప్రజెంటేషన్స్ ఇవ్వడం కానీ, లేదా మీ పై అధికారులతో మాట్లాడడం కానీ, లేదా అంబాసిడర్గా వ్యవహరించడం కానీ, ఇలాంటివి ఏవైనా చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అంత అనుకూలంగా కనబట్టలేదు. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక విదేశీ టోకెన్లు, డీలింగ్ లావాదేవీలు బాగా నడిచే అవకాశము, అంటే ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా డిజిటల్ వరల్డ్లో ఎవరైతే ఉంటున్నారో, ఆ వ్యాపారాలు చేస్తున్నారో వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి తగిన ప్రయత్నాలు కానీ, ప్రణాళికలు కానీ, పెట్టుబడులు కానీ చేసుకోవాలంటే ఈరోజు విశేషమైన రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక పెద్దగా ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే లేవు. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం కొంత చేసుకోండి. ఇది కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా స్నేహితుల మీద ఆధారపడడం ఈరోజు చెయ్యకండి. కలిసి వచ్చే స్థితి కనపట్టలేదు. అయితే సామాజిక రాజకీయ పరంగా చూసినట్టయితే మౌలికమైన ప్రశ్నలు ఈరోజు మిమ్మల్ని కొంతమంది వెయ్యవచ్చు. దానికి సమాధానము చెప్పడం మీ యొక్క చాకచక్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివ పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అనేది యథాశక్తి పఠించుకుంటూ సోమవారం నాడు, అంటే వచ్చే సోమవారం నాడు గుర్తు పెట్టుకొని ఆ స్వామివారి ఆలయంలో నేతి దీపారాధన తప్పనిసరిగా చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.